ఏమే పద్మ, ఏం చేస్తున్నావు? ఏం లేదు వదినా, ఇప్పుడే వంట చేసి కాసేపు అలా కూర్చుని టీవీ చూస్తున్నా. రారా. అది సరే గాని ఇది విన్నావా? ఎదురింటి రత్నం గారు అబ్బాయికి ఫస్ట్ మార్కులు వచ్చాయంట. విన్నాలే వదినా, అవన్నీ కాపీ కొట్టి తెచ్చుకున్న మార్కులంట. మా అబ్బాయి చెప్పాడు నాకు. ఆయన ఈగైపోయే కాలం వదినా, నేను చక్కగా చదువుకుని మార్కులు తెచ్చుకోవచ్చు కదా మా అబ్బాయి లాగా. అవునే, వాడెప్పుడు నేను కాలేజీకి వెళ్ళడం చూడనే లేదు. ఎప్పుడు ఫ్రెండ్స్ వేసుకుని తిరుగుతూనే ఉంటాడు. అయినా మా అబ్బాయి లాగా ఎవరు చదవలేరులే వదినా. అబ్బో, ఈడెన్ని సార్లు వేస్తాడో తెలిస్తే ఈవిడ గుండాకి చస్తది. అవునే, మీ అబ్బాయి చదువు కూడా అయిపోయింది, పెళ్లి చేసే ఇంకా. చేస్తాలే వదినా, వాడికి తగ్గ అమ్మాయి దొరకద్దు. అసలే మా వాడు చాలా మంచోడు. వాడి తగ్గ అమ్మాయి ఈ భూమి మీద పుట్టిందో లేదో. పోనీ చంద్రమండలంకి వెళ్ళి చూద్దామా? అది కాదు వదినా, నువ్వే చెప్పు, ఈ కాలం అమ్మాయిలు ఎలా ఉన్నారు? అసలు భూమి మీద కాలం నిలవట్లేదు. ప్రేమ ప్రేమ అని అబ్బాయిలను బుట్టలో వేసుకుంటున్నారు, మోసం చేసేస్తున్నారు. అసలే నా కొడుకు చాలా మంచోడు, ప్రేమ జోలికే వెళ్ళడు. అవునే, ఒక మాట, మన శోభ వాళ్ళ అమ్మాయి నిన్న బైక్ మీద ఎవరితోటో ఇంటికి వచ్చింది. నేను ఒక్క రోజే కాదే, రోజు ఎవరితోటో వస్తుంది బైక్ మీద ఇంటికి. ఏం పోయే కాలమో ఏమోనే దానికి. పాపం శోభకు తెలిస్తే బాధపడుతుందని చెప్పలేదు దానికి నేను. కానీ ఇది దింపిన ప్రతోడికి డబ్బులు ఇచ్చి మరీ పంపిస్తుంది. అదే అర్థం కావట్లేదే నాకు. అదే వదినా, ఈ మధ్య అబ్బాయిలకి అమ్మాయిలు డబ్బులు ఇస్తున్నారు ఖర్చులకి. మా అబ్బాయిని చూసి నేర్చుకోవాలి వదినా. ఈ కాలం పిల్లలు అసలు దించిన తల ఎత్తనే ఎత్తడు, గడప దాటి బయటికే వెళ్ళడు, వినయంగా ఉంటాడు. ఎంత మంచోడో. ఇది మళ్ళీ మొదలుపెట్టింది. అవునే, ఆ ఎదురింటోళ్ళు ఎందుకే ఎప్పుడు తలుపులు వేసుకునే ఉంటారు? వాళ్ళు అదో టైప్లే వదినా. మొన్న వాళ్ళ ఇంట్లో పెద్ద పెద్ద శబ్దాలు వచ్చినాయి. ఏంటా అని వెళ్ళి వింటే పని మనిషిని కొడుతున్నారంట. అవునా? అదేంటి మరి వాళ్ళ ఇంట్లో అసలు పని మనిషి లేదనే విన్నాను. వాళ్ళ ఆయన కూడా ఈ మధ్య కారు కొన్నాడు కదా, ఊర్లో అప్పులు చేసి కొన్నాడంట. పైగా 10 లక్షలు అప్పు ఉందంట. దిక్కుమాలిన సంత కాకపోతే అంత అప్పు ఎవరన్నా చేస్తారా వదినా? పైగా కొత్త కారంట. ఏమోలే పద్మ, ఒకళ్ళ గురించి మనకెందుకు, మనం వేరే వాళ్ళ విషయంలో జోక్యమే చేసుకో. అవును వదినా, మనకెందుకులే. ఇది విన్నావేటే పద్మ, మన 2వ ఫ్లోర్ లో రైగాడు లేడు, వాణ్ణి మొన్న పోలీసులు పట్టుకున్నారంట. అయ్యో వదినా, ఎందుకంటావు? 1000 రూపాయలు దొంగతనం చేశాడంట. మరి కాకపోతే 1000 రూపాయలు దొంగతనం చేయడం ఏంటి? అడిగితే నేనే ఇచ్చేదానిగా. 1000 కాకపోతే 10,000 ఇచ్చేదాన్ని. వాడికేం పోయే కాలమోలే వదినా. వదినా, మా అబ్బాయిది కాలేజ్ అయిపోయింది కదా, ఏదో స్పెషల్ కోర్స్ చెయ్యాలంట. ఒక 5,000 అడిగాడు. పాపం బిడ్డకి చదువు ఒక్కటే ధ్యాస. ఒక 5,000 ఉంటే సద్దొదినా, 10 రోజుల్లో ఇచ్చేస్తా. అయ్యో పద్మ, నా దగ్గర ఎక్కడున్నాయి? మొన్న 500 ఉంటే చెప్పులు కొనేసుకున్నాను. ఉంటే నీకు ఇవ్వనా ఏంటి? 5,000 లేవు గాని 10,000 సాయం చేస్తదంట. అవునే పద్మ, మీ అబ్బాయి వాట్సాప్ స్టేటస్ ఏంటి అలా పెడుతున్నాడు? నో వన్ అదే అండర్స్టాండ్స్ మీ అని. అదా వదినా, వాడు చదివి చదివి ఫస్ట్ మార్కులు తెచ్చుకుంటాడు కదా, దానికి వాళ్ళ నాన్నని కొత్త ఫోన్ కొనమని అడిగాడు. ఆయనేమో తర్వాత చూద్దాంలే అన్నాడు. దానికి వాడు మొహం అదోలా పెట్టుకున్నాడు. ఫోనే కదా పద్మ, కొనిస్తే అయిపోద్దిగా. ఎన్నని కొనిస్తాం వదినా ఫోన్లు? మొన్నే కొత్త ఫోన్ కొనిస్తే పోగొట్టుకున్నాడు. మళ్ళీ ఇప్పుడు ఇంకో ఫోన్ అంటే ఎట్టా వదినా? కానీ మా అబ్బాయి చాలా మంచోడు, దించిన తల ఎత్తుడు. నన్ను అడగకుండా కాళ్ళు కూడా బయట పెట్టదునా. సరే సరే సరే, అసలు పాత ఫోన్ ఏం చేశాడో అర్థం కావట్లేదు వదినా. సరే అని ఇంకో కొత్త ఫోన్ కొనిచ్చేసా. అవును, మీ అమ్మాయి ఏంటో వదినా, నిన్న రాత్రి 10 గంటలకి మేడ మీద నుంచి ఫోన్ మాట్లాడుతుంది. దానికి ఎగ్జామ్స్ కదా పద్మ, గ్రూప్ డిస్కషన్ అయ్యి ఉంటుందిలే. లేదు వదినా, వీడియో కాల్లో ఎవరో అబ్బాయి మొహం లాగా ఉంది, నేను చూశాను. ఊరుకో పద్మ, మా అమ్మాయి ఇప్పటి వరకు ఒక్క అబ్బాయితో కూడా మాట్లాడింది లేదు. ఏం చేసినా ఎటు వెళ్ళినా నన్ను అడగకుండా చేయనే చేయదు. నువ్వు పొరపాటు పడుంటావులే. జాగ్రత్త వదినా, ఈ కాలం అబ్బాయిలు మా అబ్బాయి లాగా కాదు, అమ్మాయిల్ని బుట్టలో వేసుకుని మోసం చేస్తున్నారు. మా అబ్బాయి చాలా మంచోడు, అలాంటి పనులు అస్సలు చేయడు, దించిన తల ఎత్తడు. మా అమ్మాయి కూడా చాలా మంచిది పద్మ, నాకు చెప్పకుండా ఏ పని చేయదు నా బంగారం. మొన్న ఫోన్ పాడైపోతే మమ్మల్ని అడగకుండా తనే వెళ్లి కొత్త ఫోన్ కొనుక్కొచ్చుకుంది నా బంగారం. సరేలే వదినా, నాకు ఇంట్లో బోల్డ్ పనులున్నాయి. ఆగాగు, బైక్ మీద మీ అబ్బాయే కదా ఎవరో అమ్మాయితో మాట్లాడుతున్నాడు. అవును వదినా, అది మా అబ్బాయే. ఆ అమ్మాయి మీ అమ్మాయి లాగుంది. అమ్మో అమ్మో, మీ అమ్మాయి మా అబ్బాయిని పుట్టలో వేసుకుంది. అసలే మా అబ్బాయి చాలా మంచోడు, దించిన తల ఎత్తడు. ఓసై పద్మ, మీ అబ్బాయి మా అమ్మాయిని బుట్టలో వేసుకున్నాడే. అమ్మో అమ్మో అమ్మో, ఎన్ని మాటలు చెప్పావే. మంచి అబ్బాయి అంట, దించిన తల ఎత్తడంట, కాలు గడప బయట పెట్టడంట. అన్ని అబద్ధాలే. ఏడు కాదు, నువ్వే అబద్ధాలు చెప్పావు. అమ్మో, బంగారం అంట, చెప్పకుండా ఏమి చెయ్యదంట. ఖచ్చితంగా మా వాడు ఫోన్ మీ అమ్మాయికే ఇచ్చుంటాడు.
ఇవ్వడం కాదు, నాకు తెలిసి అదే లాక్కొని ఉంటది. ఛీ, దీని సావాసమే వద్దు అసలు. ఛీ, ఛీ, నీ సావాసం అంతకన్నా వద్దు.